వెరీ గుడ్ మార్నింగ్ గైస్. ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి ఎందుకు మార్క్ చేసుకున్నాం అనేది ఆల్రెడీ నేను ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో డిస్కస్ చేశాను. అట్ ది సేమ్ టైం ప్రీమియం ఛానల్లో కూడా వీడియో ఉంటుంది, చూడండి. సో ఇంకొకసారి చెప్తాను. ఇక్కడ మనకి సప్లై జోన్ ఉంది. ఎప్పుడు మార్కెట్ ఎక్కడి నుంచి ఫస్ట్ క్యాండిల్లోనే బిగ్ రెడ్ బార్ వచ్చింది కదా, ఆన్ ద డేట్ ఆఫ్ 6th జూన్ అనుకుంటా, సారీ 4th జూన్. సో చూడండి, 4th జూన్ ఏమైంది, మార్కెట్ ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి బిగ్ క్రాష్ వచ్చింది. అసలు ఒక్క క్యాండిల్ కూడా గ్రీన్ లేదు. ఎప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 1500 పాయింట్స్ వరకు క్రాష్ వచ్చింది. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ది సేమ్ టైం ఇది డ్యూ టు న్యూస్ ఎఫెక్ట్ అయింది కాబట్టి ఇది అంత ఇంపార్టెంట్ కూడా కాదు అని అనుకోవచ్చు. బట్ ప్రైస్ యాక్షన్ ప్రకారం, టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం అయితే అది ఇంపార్టెంటే. సో ఆ లెవెల్ దగ్గర నుంచి స్టాప్ ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ఆ లెవెల్ 1500 దగ్గర అక్కడ ఎవరైతే సెల్ చేశారో వాళ్ళందరూ స్టాప్ లాసెస్ పైన ఉంటాయి కదా, ఈ జోన్ పైన ఉంటాయి. సో వాళ్ళు స్టాప్ లాసెస్ హిట్ అవ్వగానే మార్కెట్ అయితే పైకి వెళ్ళొచ్చు, లేదంటే వాళ్ళు మళ్ళీ పొజిషన్స్ యాడ్ చేస్తూ ఉంటారు. అంటే మార్కెట్ అక్కడ నుంచి మళ్ళీ సెల్ చేద్దామని చెప్పి, ఆ లెవెల్ దగ్గరికి వచ్చింది కదా, మళ్ళీ డిస్కౌంట్ బేస్ వచ్చింది కదా అని చెప్పి సెల్ చేద్దామని మార్కెట్ని కిందకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. సో డ్యూ టు సమ్ గ్లోబల్ న్యూస్ మార్కెట్ అయితే లిటిల్ బిట్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా R1 పైన ఓపెన్ అవుతుంది అనుకున్నాను, కానీ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 50,600. ఒక 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. నిన్న మనకి 50,200 కాల్ ఆప్షన్ ప్రీమియం ఛానల్లో లెవెల్ అది హోల్డ్లో ఉంది. సో చూడాలి ఈరోజు అది ఓపెనింగ్ ఎక్కడ అవుతుందో. టార్గెట్ అయితే 580 ఇచ్చాం కదా టార్గెట్ అది. సో 580 హిట్ అయిపోతే ఇమీడియట్గా స్క్వేర్ ఆఫ్ చేసండి ఎవరన్నా హోల్డ్ చేస్తే. అది 50,200 కాల్ ఆప్షన్ ఓవర్ నైట్ హోల్డ్ చేసుకోమని చెప్పాను కదా. లేదు, ట్రైలింగ్ స్టాప్ లాస్, స్టాప్ లాస్ మెయిన్ స్టాప్ లాస్తోనే వెయిట్ చేస్తాను ఒక 3-4 డేస్ అయినా పర్వాలేదు. ఎందుకంటే అది జూన్ ఎక్స్పైరీ, ఇప్పుడు అప్పుడే కాదు. అలాంటప్పుడు స్టాప్ లాసెస్ ఎక్కడ ఉండాలంటే మీరు ఆప్షన్స్ ప్రకారం పెట్టుకున్న పర్వాలేదు, లేదంటే సిపిఆర్ కింద కానీ, లేదంటే S1P కింద కానీ అలాంటివి పెట్టుకుంటే బెస్ట్. కానీ అది పొజిషనల్ ట్రేడింగ్ అది. సో అవి కూడా కోర్స్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఆ కోర్స్ కూడా చెప్తాను. ఎప్పుడు రిలీజ్ చేస్తామో అనౌన్స్ చేస్తాము. ప్రజెంట్ అయితే డే ట్రేడింగ్ కోర్స్ మనం ఓన్లీ ఇంట్రాడే ట్రేడింగ్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఆ రోజు ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలని చెప్పి ఆ రోజు ప్రాఫిట్ వరకు తీసుకుంటున్నాం. కాకపోతే పొజిషనల్ ట్రేడింగ్ అంటే మార్కెట్ ఒక 1 వీక్ 2 వీక్స్ వరకు హోల్డ్ చేసుకొని ఒక 100 క్వాంటిటీస్తో 1 lakh రూపీస్ ఎలా సంపాదించాలి. రిస్క్ కూడా అంత ఉంటుంది. రిస్క్ అంటే 1 lakh ఉండదు, రిస్క్ ఒక 5,000 10,000 ఉంటుంది. సో బ్యాక్ టెస్టింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, అండ్ కోర్స్ కూడా రెడీ అయిపోయింది. డీటెయిల్స్ అయితే చెప్తాను అతి త్వరలో. ఫస్ట్ అయితే మనకి 50,200 కాల్ ఆప్షన్ అయితే ఇంకా హోల్డ్ చేసుకోమని చెప్పాం. 580 టార్గెట్ ఇచ్చాం కదా, 580 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోయింది, మ్యాక్సిమం అయిపోద్ది. ఎందుకంటే మార్కెట్ 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది కాబట్టి. సో అయిపోద్దని అనుకుంటున్నాను. సో 572 వచ్చింది, 570 వరకు వెళ్ళింది కదా. సో ఫస్ట్ క్యాండిల్ ఏమవుతుంది, బేరిష్ క్యాండిల్. ఇక్కడ నిఫ్టీ చూడండి ఎంత పెద్ద బేరిష్ క్యాండిల్. సో మార్కెట్ ఇప్పుడు బేరిష్ క్యాండిల్ అన్నది మాత్రం షార్ట్ వెళ్ళాలని ఏం లేదు. సో 50,200 కాల్ ఆప్షన్ 564, 580 హిట్ అయిపోయింది. ఓకే, సో 50,200 కాల్ ఆప్షన్ ఎగ్జిట్ అయిపోవచ్చు. సో నిన్న ఎవరైతే టార్గెట్స్, నిన్న టార్గెట్ అవ్వలేదు. ఓకే, నిన్న 100 పాయింట్స్ కూడా అవ్వలేదు. ఎందుకంటే మనకి 50,200 కాల్ ఆప్షన్ అది కొంచెం ఫార్ అవే ఉంది కదా ఎక్స్పైరీ. సో అందుకే అంత ఫాస్ట్గా అవ్వలేదు. సో 580 హిట్ అయిపోయింది. ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. థర్డ్ టార్గెట్ అది 650 ఇచ్చాము. సో 650 అది హిట్ అవుతుందో లేదో తెలియదు. అంటే ఇక్కడ నుంచి సపోర్ట్ వస్తే మార్కెట్ పైకి వెళ్ళింది అనుకున్నప్పుడు 650 కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే మీరు ఏం చేస్తారంటే, ఇంకా హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఒక హాఫ్ పొజిషన్స్ అయితే ఎగ్జిట్ అయిపోండి, హాఫ్ క్వాంటిటీస్ ఎగ్జిట్ అయిపోయి రిమైనింగ్ హాఫ్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకొని హోల్డ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఓకే, కమింగ్ బ్యాక్ టు టుడేస్ లెవెల్స్. సో మార్కెట్ ఇక్కడ ఏమవుతుంది, ఇంపార్టెంట్ సప్లై జోన్ ఉంది కదా, అక్కడ నుంచి రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకొచ్చా, షార్ట్ ఎంట్రీ అంటే ఎంట్రీ ఒకవేళ మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది అనుకోండి, 120 పాయింట్స్ టార్గెట్ ఎంత వస్తుంది, 100 పాయింట్స్ వస్తుంది. సో అలాంటప్పుడు రిస్క్ రివార్డ్ అయితే కరెక్ట్గా లేదు. అండ్ నిఫ్టీలో అయితే ఈ లెవెల్ ఇంపార్టెంట్, ఇనిషియల్గా రెసిస్టెన్స్ కానీ నెక్స్ట్ టైం సపోర్ట్ అవుతుంది. సో చూడాలి, ఈ లెవెల్ దగ్గర నుంచి ఏమైనా బులిష్నెస్ వస్తే మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళొచ్చేమో. సో 600కి వెళ్ళింది 50,200 కాల్ ఆప్షన్. 650 వస్తే ఇంకా ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళైతే
ఎగ్జిట్ చేద్దరు కానీ 610 అయితే వచ్చింది. ఇక 650 కూడా హిట్ అయిపోయింది. 50,200 కాల్ ఆప్షన్ జూన్ ఎక్స్పైరీ ఉంది కదా, జూన్ మంత్ ఎండ్ ఎక్స్పైరీ తీసుకోమని చెప్పాను అందుకే. ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ కదా, ఈరోజు ఎక్స్పైరీ తీసుకుంటే మనకి కొంచెం ఒక్కొక్కసారి రిస్కీ ఉంటుంది. సో అందుకు జూన్ మంత్ అండ్ ఎక్స్పైరీ. సో 650 అయిపోయింది. ఆల్మోస్ట్ హై అయితే 670 వరకు వెళ్ళింది. అన్ని టార్గెట్స్ అయితే అయిపోయాయి. సో కావాలనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదు ఇంకా హోల్డ్ చేసుకుంటే అంటే అది మీ ఇష్టం. ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటే మీకు రిస్క్ ఏమి ఉండదు కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఓకే, అండ్ అది మనకి నెక్స్ట్ వీక్ వరకు టైం ఉంది. అది కావాలనుకుంటే మార్కెట్ మన స్టాప్ లాస్ హిట్ అవ్వకపోతే, ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవ్వకపోతే నెక్స్ట్ వీక్ వరకు కూడా హోల్డ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే, ఏమవుతుంది బ్యాంక్ నిఫ్టీ? బ్యాంక్ నిఫ్టీ అయితే ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో అలాగని చెప్పి ఇక్కడ లాంగ్ ఎంట్రీ వెళ్ళడానికి కూడా లేదు, ఎందుకంటే ఇమీడియట్గా ఆర్ఎన్పి రెసిస్టెన్స్ ఉంది. నిఫ్టీ అయితే బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఏమో వైడ్ సిపిఆర్ ఉంది, వేరేజ్ నిఫ్టీ అయితే యావరేజ్ టు నారో సిపిఆర్ ఉంది. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి, ఎందుకంటే అయితే నిఫ్టీ ట్రెండింగ్ డే అయ్యి మార్కెట్ బ్యాంక్ నిఫ్టీని ఫాలో అవ్వచ్చు, లేదంటే బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ డే అయ్యి నిఫ్టీ కూడా సైడ్ వేస్గా మూవ్ అవ్వచ్చు. ఓకే, సో ప్రెసెంట్ ఏంటి ఈ లెవెల్లో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అంటున్నాను కాబట్టి డేలో దగ్గరికి కానీ లేదంటే ఈ జోన్ దగ్గరికి ఏమన్నా వచ్చి ఏమన్నా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చేమో, చూద్దాము. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వస్తే లాంగ్ ఎంట్రీ తీసుకుంటా అని చెప్పాను కదా. నిఫ్టీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది, అలాగని చెప్పి లాంగ్ ఎంట్రీ తీసుకుంటానంటే అప్పుడే కాదు, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు సిపిఆర్ వైడ్గా ఉంది. ఎంత పైకి వెళ్తుందంటే మార్కెట్ కొంచెం చూసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం సప్లై జోన్ బ్రేక్అవుట్ అయింది కదా, సో ఇది చాలా బిగ్ సప్లై జోన్ ఇది. సో మార్కెట్ ఎగ్జాక్ట్గా అది అయితే బ్రేక్అవుట్ అయింది. అలాంటప్పుడు సిపిఆర్ కూడా ఏం పట్టించుకోదు, వెళ్తే పైకి వెళ్ళొచ్చు. కానీ మనం టెక్నికల్ ట్రేడర్స్ కాబట్టి రాదర్ దెన్ వాట్ యూ థింక్ ట్రేడ్ వాట్ యూ సీ, అంటే మనకి ఏం కనిపిస్తుందో అదే మనం ట్రేడ్ చేయాలి. సో మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్ వస్తే నేను షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను, లాంగ్ ఎంట్రీ కాదు. సో ఇనిషియల్గా అయితే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వస్తే లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను చెప్పాను. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు వైట్ సిపిఆర్లో ఎంత పెద్ద మూమెంట్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అఫ్కోర్స్ వెళ్తే వెళ్ళొచ్చు పైకి మార్కెట్, కానీ 20 EMA కూడా ఫార్ అవే ఉంది కదా. సో ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తే 20 EMA కోసం హోల్డ్ చేస్తాను. లేదు ఇక్కడ గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, చిన్న రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మేబీ షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా నిఫ్టీలో, మరి లాంగ్ ఎంట్రీ తీసుకోలేదంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా, ఇక్కడ హై దగ్గర క్యాచ్ చేసి మనం లాంగ్ వెళ్ళడం కరెక్ట్ కాదు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ దగ్గర సప్లై జోన్ బ్రేక్అవుట్ అయిపోయింది కదా, లాంగ్ ఎంట్రీ తీసుకుంటే బెస్ట్. కానీ ఇక్కడ నిఫ్టీ ఏమో ఫస్ట్ క్యాండిల్ రెడ్ బార్ వచ్చింది కదా, సో అలాంటప్పుడు కొంచెం రిస్కీ అయితే ఉంటుంది. సో 50,200 కాల్ ఆప్షన్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో అది హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, మెయిన్ టార్గెట్ కోసం 480 దా టార్గెట్ ఎంట్రీ ఇచ్చాం కదా, అది ప్రెసెంట్ 870 వరకు వెళ్ళింది, 860 వరకు వెళ్ళింది. సో ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే, ఈ లెవెల్లో రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే మేబీ షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. 50,900 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాను. సో అంబుష్ ఎంట్రీ తీసుకున్నాను. సో ఈ ట్రేడ్లో ఆల్మోస్ట్ 1000 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. సో 60 క్వాంటిటీస్ తీసుకున్నాను బ్యాంక్ నిఫ్టీ. సో చెప్పాను కదా ఇక్కడ ఎవరైతే ఇక్కడ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి లాంగ్ వెళ్ళారు వాళ్ళందరూ కూడా ట్రాప్ అవ్వచ్చు, అందుకు మేబీ ఎంట్రీ తీసుకున్నాను. అండ్ ఎనీహౌ ఇది కొంచెం రిస్కీ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే అంబుష్ ఎంట్రీ తీసుకున్నాము. అండ్ దాని క్యాండిల్ రిస్క్ రివార్డ్ కూడా 175 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. టార్గెట్ డేలో వరకు పెట్టుకోవచ్చు. ఓకే, 170 అంటే 340 పెట్టుకోవచ్చు, కానీ డేలో వరకు 315 వస్తుంది. ఇక్కడ మళ్ళీ R1 ప్యూర్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది కదా, ఏమైనా సపోర్ట్ తీసుకొని హై బ్రేక్అవుట్ చేస్తే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. నిఫ్టీ అయితే మన సెకండ్ క్యాండిల్ దగ్గర యాక్చువల్గా లాంగ్ ఎంట్రీ తీసుకుందామని చెప్పి అనుకున్నాము, కాకపోతే అక్కడ గ్రీన్ ఇంకా తీసుకోలేదు, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఆ టైంలో బులిష్నెస్ చూపిస్తుంది కాబట్టి. సో సిపిఆర్ నుంచి మార్కెట్ రివర్స్ అయిపోతుంది, వాలటైల్గా ఉంది ఈరోజు. సో 2500 లాస్ వచ్చింది 1000 రూపీస్ నుంచి. స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. మీకు స్టాప్ లాస్ మెయిన్ స్టాప్ లాస్ 210 ఇచ్చాను కదా, సో 210 వరకు హోల్డ్ చేసుకుంటా అంటే హోల్డ్ చేసుకోవచ్చు. నేనైతే స్టాప్ లాస్ 180 దగ్గర క్లోజ్ చేశాను, అంటే 40 పాయింట్స్ ఈ ట్రేడ్లో రిస్క్ చేశాను. సో మీరైతే 210 ఇచ్చాను గ్రూప్లో, 210 వరకు వెయిట్ చేయొచ్చు, పర్వాలేదు. ఎందుకంటే నిఫ్టీకి ఇంకా ఈ లెవెల్ ఉంది రెసిస్టెన్స్, ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఇస్తే మార్కెట్ కిందకి రావచ్చు. ఓకే, సో చూడాలి బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఇక్కడ డే హై దగ్గరికి వచ్చింది కదా, మళ్ళీ రిజెక్షన్ అనేది జరుగుతుంది మరి. సో మళ్ళీ రీఎంట్రీ తీసుకున్నాను, సేమ్ 60 క్వాంటిటీసే. సో ఇందాక ట్రేడ్లో 2500 లాస్ వచ్చింది కదా,
సో ఇది కూడా మళ్ళీ 2500 రిస్క్ చేస్తున్నాను. 146 దగ్గర ఎంట్రీ అయ్యాను. సో 2500 డివైడెడ్ బై 60 అంటే ఇది ఒక 40 పాయింట్స్ ప్లస్ 146 అంటే 187 పెట్టుకోవాలి స్టాప్ లాస్. సో ఇది కూడా హిట్ అయిపోతే ఇంకా ట్రేడ్ అనేది క్లోజ్ చేస్తాను. ప్రెసెంట్ అయితే 2800 అనేది ట్రేడ్ అవుతుంది. సో చూద్దాం 3000 ఇంకా 2000 నెగిటివ్ వస్తే క్లోజ్ చేస్తాను. ఇక్కడ సిపిఆర్ దగ్గర ఉంది నిఫ్టీ, కాకపోతే సిపిఆర్ ఏం అంత ఇంపార్టెంట్ కాదు ఈరోజు, ఎందుకంటే సిపిఆర్ యావరేజ్గా ఉంది కాబట్టి. ఈ లెవెల్ ఇంపార్టెంట్, గ్యాప్ బటర్ కదా, గ్యాప్ బటర్ అయినా రిజెక్షన్ ఇస్తే మార్కెట్ కిందకి రావచ్చు. లేదు ఇక్కడ స్ట్రెంత్ బుల్లిష్గా ఉంటే మార్కెట్ పైకే మూవ్ అవ్వచ్చు. సో ఇక్కడ కొంచెం పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి సెల్లర్స్ వస్తున్నారు, అందుకని చెప్పి ఎంట్రీ తీసుకున్నాను. బట్ డే హై బ్రేక్అవుట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, సో డే హై మీద డిపెండ్ అయి ఉంటుంది. సో డే హై ఇస్ ద స్టాప్ లాస్. ప్రెసెంట్ అయితే 1000 రూపీస్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది సెకండ్ ట్రేడ్ కూడా. ఓకే గైస్, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. 4800 ఇస్ టుడేస్ నెగిటివ్ ఎంటీఎం. సో ఇక్కడ మనం ఎందుకు ఎంట్రీ తీసుకున్నామంటే మనకి ఈరోజు తెలుసు సిపిఆర్ అనేది వైడ్గా ఉంది కదా అని చెప్పి. సో మనకి స్ట్రాటజీ కూడా ఉంది, 22 నంబర్ ఉంది కదా స్ట్రాటజీ. సో దాని ప్రకారం అయితే ఎంట్రీ తీసుకున్నాము. బట్ స్టిల్ అది ఏమైంది, ఫెయిల్ అయితే అయ్యింది. స్పాట్ చార్ట్ ప్రకారం అయితే స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, కాకపోతే ఆప్షన్స్ ప్రకారం అయితే స్టాప్ లాస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇది హిట్ అయింది. ఓకే, సో 210 మీకు కూడా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. డే హై హిట్ అయిపోయింది కదా, మీకు కూడా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో ఎగ్జిట్ అయిపోవచ్చు, 1% లాస్ అయితే వచ్చింది మీకు. అండ్ నిఫ్టీ అయితే ఇక్కడ నుంచి బుల్లిష్ క్యాండిల్. ఇక్కడ మళ్ళీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటామంటే వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, డేలో దగ్గర పెట్టుకోవాలి. అలాంటప్పుడు కొంచెం రిస్కీ ఉంటుంది. సో డే హై బ్రేక్అవుట్ అవుతుంది, ఇక్కడ సప్లై జోన్ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది కదా, సో దానివల్ల అనుకుంటా. నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎక్కడ ఉంది. సో ఎనీహౌ బట్ స్టిల్ మన టార్గెట్ అయితే అయిపోయింది కాబట్టి, ఐ మీన్ మ్యాక్సిమం లాస్ అయితే 5000 చేద్దామని చెప్పి అనుకున్నాము. సో ఈ వీక్ అది సెషన్ ఎంటీఎం చూద్దాం ఒకసారి. May 20 స్టార్ట్ చేసాం కదా ఈ సెషన్. May 20 నుంచి ఈరోజు 19th కదా. సో ఆల్మోస్ట్ ప్రాఫిట్ వచ్చి 57,020 రూపీస్ వచ్చింది. సో 57,020 అండ్ ఈ 5,000 ఒకవేళ లాస్ తీసేసినా సరే మనకి ఇంకా 52,000 ప్రాఫిట్ అయితే వచ్చినట్టు. అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు క్యాపిటల్ మనకి 5 lakhs కాబట్టి ఒక 10% అయితే వచ్చింది ఈ మంత్ ఇన్ ది సెన్స్. అదే ఈ 22 days ఛాలెంజ్ ఏదైతే జరిగిందో ఇక్కడ చూడండి, మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి రిజెక్షన్ అయితే అవుతుంది. ఆటో ప్యూర్ పైన ఏమైనా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. నేను గ్రూప్లో అప్డేట్ చేస్తాను మీకు, ఎందుకంటే నేనైతే ట్రేడ్ తీసుకోను, ఎందుకంటే నాకు ఆల్రెడీ 2% అనేది అయిపోయింది. 5,000 మ్యాక్సిమం లాస్ అని చెప్పి అనుకున్నాను కదా, 5,000 అనేది హిట్ అయిపోయింది కాబట్టి నేను ట్రేడ్ని క్లోజ్ చేస్తాను. మీకు ఏమైనా గ్రూప్లో అప్డేట్ చేస్తాను. ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ని అయితే రిజెక్షన్ బేరిష్నెస్ అయితే అనుకుంటున్నాను, అంటే బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఈరోజు బ్యాంక్ నిఫ్టీ. సో కాసేపు అయితే వెయిట్ చేద్దాం, మార్కెట్ కొంచెం వాలటైలిటీ ఉంది కదా, ప్రీమియమ్స్ కూడా హైగా ఉన్నాయి. సో వెయిట్ చేద్దాము. సో 22 days ఛాలెంజ్లో ఈరోజు 21st డే. సో ఆల్మోస్ట్ మనకి 57,000 వచ్చింది. ఈరోజు 5,000 లాస్ కాబట్టి 52,000తో డేనైతే ఐ మీన్ ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాము. సో రేపు ఏంటంటే మనకి నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది, కాకపోతే రేపు నేనైతే అవైలబిలిటీగా ఉన్నాను, కొంచెం ట్రావెలింగ్లో ఉంటాను కాబట్టి. సో రేపు అయితే సెషన్ అయితే ఉండదు ఏమి. మీకు అప్డేట్ చేస్తే గ్రూప్లో అప్డేట్ చేస్తాను లెవెల్స్ ఏమైనా ఉంటే. సో లేదు మరి ఒకరోజు వేస్ట్ అవుతుంది కదా మాకు అని చెప్పి మీరు అనుకుంటే, మీకు నెక్స్ట్ మంత్ ఐ మీన్ నెక్స్ట్ సెషన్ జాయిన్ అవుతారు కదా, నెక్స్ట్ సెషన్ జాయిన్ అయినప్పుడు రేపు ఒకరోజు ఫీ అనేది తగ్గించి కూపన్ కోడ్ అనేది ఇస్తాను అనమాట. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కూపన్ కోడ్ కోసం నాకు మెసేజ్ చేయండి. సో రేపైతే నేను ఉండటం లేదు. అండ్ ఈ సెషన్ని ఇంతటితో క్లోజ్ చేద్దాను. నెక్స్ట్ సెషన్ ఏంటంటే మనకి 5,000 ప్రాఫిట్ ఐ మీన్ 5,000 నెగిటివ్ చేద్దాం, 10,000 రివార్డ్ చేద్దాం. ఓకే, సో ఈ ట్రేడ్లో ఈ సెషన్ అంతా ఏం చేసాము, 2,500 రిస్క్ చేసాము, పర్ డే 5,000 లాస్ చేసాం కదా. నెక్స్ట్ సెషన్ ఏంటంటే 5,000 రిస్క్ చేద్దాం ట్రేడ్కి, 10,000 మ్యాక్సిమం లాస్ లిమిట్ అనమాట. ఓకే, సో అలా ప్లాన్ చేద్దాం నెక్స్ట్ సెషన్. సో నెక్స్ట్ సెషన్ కూడా అంతే, ఎందుకంటే ఇప్పుడు అలా ఎందుకు చేస్తామంటే ఒక 20 days ఉన్నాయి కదా, 20 daysలో మీరు 5,000 లూజ్ అయ్యారనుకోండి పర్ డే, విన్ అయినప్పుడు ఒక 10,000 విన్ అయ్యారనుకోండి,
విన్ అయినప్పుడు 10,000 విన్ అయ్యారు, లూజ్ అయినప్పుడు 5,000 లూజ్ అయ్యారు అనుకోండి. ఒక 10 డేస్కి సేమ్ ఫాలో అయ్యారు అనుకోండి. 10 డేస్ మీరు సక్సెస్ అయ్యారు, 10 డేస్ ఫెయిల్ అయ్యారు. సో అంతే, ఇక్కడ -50,000 లాస్ అనేది వస్తుంది. కానీ విన్ అవుతున్నప్పుడు 10 డేస్ ఉంది కదా, 10,000 విన్ అవుతారు కాబట్టి ఇది ఇక్కడ ఒక 1 lakh. సో 1 lakh -50,000 ఓవరాల్ 50,000 విచ్ ఇస్ ఎ 10% రిటర్న్. ఓకే, ఇట్ ఈస్ ఎ గుడ్ రిటర్న్. సో నెక్స్ట్ సెషన్ కూడా టార్గెట్ అనేది మనకి 50,000 ఉంటుంది. సో ఆ నెక్స్ట్ సెషన్ అంటే మీరు వన్స్ మీరు కాన్ఫిడెన్స్ గెయిన్ అయిన తర్వాత పెద్ద క్యాపిటల్ యాడ్ చేయమంటే మళ్ళీ 20 lakhs అకౌంట్తో చేస్తాను. ప్రెజెంట్ ఏంటంటే 20 lakhs అకౌంట్ నుంచి వేరే ఇతర ట్రాన్సాక్షన్స్ కోసం అయితే తీసాను. ఈ సెషన్ అనేది ప్రెజెంట్ ఈ 2 సెషన్స్ అనేవి 5 lakhs అకౌంట్తో చేస్తున్నాం కదా. నెక్స్ట్ సెషన్ మ్యాక్సిమం నేను ఉండకపోవచ్చు, అంటే కొంచెం వీసా పని మీద గట్ట నెక్స్ట్ సెషన్ పెట్టకపోవచ్చు. ఫ్యూచర్లో అయినా మీరు అడిగితే అప్పుడు 20 lakhs కానీ 10 lakhs కానీ మీకు కాన్ఫిడెన్స్ గెయిన్ అవుతుంది కదా మీకు కూడా. సో దాంతో చేద్దాం ఒకవేళ ఫ్యూచర్లో పెడితే. అంటే అక్కడ అవైలబిలిటీస్ అవి కూడా చూసుకోవాలి కదా. నెక్స్ట్ చెప్పాను కదా ఆల్రెడీ నేను అబ్రాడ్ వెళ్తున్నాను చెప్పి. సో అక్కడ ఏమన్నా అవైలబిలిటీ ఉంటే ట్రేడింగ్ చేస్తే నేను అప్పుడు సెషన్స్ అనేవి పెడతాను. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు చాట్ బాక్స్లో. సో ప్రెజెంట్ ఇక్కడ R2 దగ్గర నుంచి మళ్ళీ రిజెక్షన్ జరుగుతుంది ఇక్కడ. కానీ నిఫ్టీ కొంచెం వాలటిలిటీ వల్ల మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నిఫ్టీ అగ్రెసివ్గా ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే 20 EMA కోసం వెయిట్ చేయాలి. మార్కెట్ అప్ ట్రెండ్ అయితే 20 EMA కోసం వెయిట్ చేయాలి. ఓకే గైస్, అయితే సో సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. మ్యాక్సిమం లాస్ హిట్ అయిపోయింది కాబట్టి ఇంకా ట్రేడ్స్ అయితే ఏం తీసుకోకండి మీరు కూడా. సో 2% వరకు మ్యాక్సిమం పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు డే హై బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇమీడియట్గా స్వింగ్ ఉంది. సో కాబట్టి లాంగ్ ఎంట్రీ వెళ్ళాలంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. బట్ స్టిల్ ఇక్కడ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటా. ఇక్కడ ఎవరైతే స్టాప్ లాసెస్ హిట్ అయ్యాయో వాళ్ళందరూ కూడా మార్కెట్ని పైకి తీసుకువెళ్తున్నారు. సో ఎనీహౌ ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. ఇంకా మార్కెట్ అనేది ఇంకా బుల్లిష్ అని అనుకోవచ్చు. బట్ స్టిల్ 20 EMA ఫార్ అవే ఉంది. సో 20 EMA కోసం వెయిట్ చేయండి. నిఫ్టీ అయితే ఎటువంటి మూమెంట్ లేదు. నిఫ్టీ అలా ఫస్ట్ క్యాండిల్ నుంచి రెడ్ క్యాండిల్ వస్తూనే ఉంది. ఓకే గైస్, అయితే నెక్స్ట్ సెషన్లో అయితే కలుద్దాము. నెక్స్ట్ సెషన్ ఫ్రైడే స్టార్ట్ అవుతుంది. సో కూపన్ కోడ్ అనేది ఇస్తాను మీకు, ఎందుకంటే రేపు సెషన్ పెట్టట్లేదు కాబట్టి కూపన్ కోడ్ ఇస్తాను. సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ అనేది చేయండి, వాట్సాప్లో పెడతాను. ఓకే, సెషన్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇంకొక ట్రేడ్ మీకు అప్డేట్ చేస్తాను కదా, మీకు 1% వచ్చింది కదా లాస్. సో ఇంకొక 1% రిస్క్ చేస్తామని చెప్పి మెసేజ్ చేస్తున్నారు. సో అందుకే ఇంకొక ట్రేడ్ నేను తీసుకొని మీకు చూపిద్దామని చెప్పి తీసుకున్నాను. సో ప్రెసెంట్ అయితే 50,900 కాల్ ఆప్షన్ బయింగ్ తీసుకున్నాను. ఇనిషియల్గా ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాం కదా. సో కొంచెం మార్కెట్ ప్రీమియమ్స్ అనేవి ఆప్షన్ సెల్లర్స్కి ఫేవర్గా లేవు. ఆప్షన్స్ హైగా ఉన్నాయి, బట్ స్టిల్ స్టాప్ లాస్ అనేది ఫాస్ట్గా హిట్ అయిపోతుంది కదా. సో ఆప్షన్ బయింగ్ తీసుకున్నాను. ఈ ట్రేడ్ ఫెయిల్ అయితే ఇంకా క్లోజ్ చేస్తాను. ఈ ట్రేడ్లో రిస్క్ ఏంటంటే 5,000 చేద్దామని, అంటే ఇంకా అప్పుడే తెలియదు. సో చూడాలి ఈ లెవెల్. యాక్చువల్గా అయితే స్టాప్ లాస్ ఈ క్యాండిల్ కింద పెట్టుకోవాలి. మరి చూద్దాం ఈ క్యాండిల్ కిందకు వస్తుంది. ఆటోప్యూర్ రిజెక్షన్ ఇస్తుంది మరి మార్కెట్. సో కిందకు వస్తే ఈ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది. ఈ లోపు 20 EMA సపోర్ట్ ఇస్తుంది కదా, అందుకని చెప్పి కొంచెం ఏమైనా పెద్ద స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర చూస్తాను ప్రైస్ యాక్షన్ ఇమీడియట్గా రెడ్ క్యాండిల్ వచ్చేస్తే ఎగ్జిట్ అయిపోతాను, లేదు అంటే వెయిట్ చేద్దాం. ప్రెసెంట్ అయితే ఇది సెకండ్ ట్రేడ్ 300 గ్రీన్లో ట్రేడ్ అవుతుంది. సో నేనైతే మాక్సిమం 5,000 రిస్క్ చేస్తానని చెప్పాను కదా, ట్రేడ్ తీసుకోనని చెప్పాను. కానీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, సో మీకు చూపిందామని ట్రేడ్ చెప్పేయడమే కాదు, జస్ట్ మీకు చూపించాలి కదా. ఆల్రెడీ గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను ఈ లెవెల్. సో అదేంటి ఇది ఒకవేళ ట్రేడ్ ఫెయిల్ అయితే మీరు ట్రేడ్ తీసుకోలేదు, మీరేమో ఎస్కేప్ అయిపోయారు లాస్ నుంచి, మమ్మల్ని ఏమో లాస్లో పెట్టారని చెప్పి మీరు అనుకోకూడదని నేను కూడా ట్రేడ్ తీసుకుంటున్నాను. ఫెయిల్ అయితే నా స్టాప్ లాస్ అనేది నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, నిఫ్టీ అనేది బేరిష్గా ఉంది. ఇప్పుడు నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర నుంచి బేరిష్నెస్ అయితే ఉంది. సో ట్రేడ్ నా సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి పొజిషన్స్ అనేవి యాడ్ చేశాను. సో ఇక్కడ ఇంకొక 60 క్వాంటిటీ తీసుకున్నాను. ప్రెసెంట్ అనేది 1,500 ట్రేడ్ అవుతుంది. 2,000కి గ్రీన్గా వచ్చింది. ఇనిషియల్గా ఫస్ట్ ట్రేడ్ లాస్ 5,000 కదా, 3,500 522 వరకు వచ్చింది. ఓకే గైస్, 1:2 అయితే అయిపోయింది. 10,000 ప్రాఫిట్ వచ్చింది కదా. సో ఎగ్జిట్ చేసాను. సో 6,000 ప్రాఫిట్ అయితే
ఈరోజు అయితే వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ సచ్ ఏ గ్రేట్ ఇనిషియేటివ్. సో ఆల్మోస్ట్ 6,000 ప్రాఫిట్. సో ఇక్కడ స్వింగ్ హై కూడా వచ్చేసింది కదా, సో అందుకు స్వింగ్ హై దగ్గర తీసుకున్నాను. ఓకే, యాక్చువల్గా రూల్ ప్రకారం అయితే నేను తీసుకోకూడదు ట్రేడ్, బట్ స్టిల్ మీకు తెలియడం కోసం, మీకు చెప్పాలని, ఐ మీన్ ఒకవేళ ట్రేడ్ ఫెయిల్ అయితే మీరు నన్ను అంటారని చెప్పి దానికోసం తీసుకున్నాను అంతే. అండ్ దెన్ విన్నింగ్ పొజిషన్ చూసారు కదా, ఈ ట్రేడ్లో రిస్క్ అయితే నేను 5,000 రిస్క్ చేశాను. సో 10,000 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి క్లోజ్ చేశాను. ఓకే గైస్, డన్ ఫర్ ది డే. ప్రాఫిట్ అయితే అయిపోయింది. ఇంకా హోల్డ్ చేసుకోవాలనుకుంటే హోల్డ్ చేసుకోవచ్చు, ఎందుకంటే టార్గెట్స్ మీకు గ్రూప్లో ఒకసారి అప్డేట్ కూడా చేస్తాను, గ్రూప్లో టార్గెట్స్ అనేవి. ప్రెసెంట్ అయితే 600 అయిపోయింది కదా, 700 ఇచ్చాను ట్రైలింగ్ టార్గెట్. సో 700 హిట్ అయితే క్లోజ్ చేయొచ్చు. ఓకే ఓకే గైస్, బాయ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ సెషన్. సో మళ్ళీ చెప్తాను ఒకసారి, ఈరోజు 6,000 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి యాడ్ అవుతుంది పొజిషన్. సో ఇందాకైతే నెగిటివ్లో అనుకున్నాం కదా. సో మళ్ళీ మే 20 నుంచి చూసుకుంటే జూన్ 19 వరకు 57,000 ప్రాఫిట్లో ఉంది. సో ఇప్పుడు 6,000 యాడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 60,000 వస్తుంది అనుకుంటా. 57 ప్లస్ 6 ఎంత, 62 ఎంత కదా, 63,000 వస్తుంది. సో నెట్ ప్రాఫిట్, ఐ మీన్ ఆఫ్టర్ బ్రోకరేజ్ అయితే ఒక 50 నుంచి ఈరోజు 6,000 కదా, 55 ఎంత వస్తుంది. ఓకే, 55,000తో క్లోజ్ చేసాం, అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 11%. ఓకే, 11% రిటర్న్ అయితే వచ్చింది. సో దీనికి మీకు అర్థమైంది ఏంటి, ఇక్కడ మీకు ఎప్పుడు కూడా ట్రేడ్ తీసుకున్నప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ చాలా సుప్రీం. ఓకే, మీరు చూడండి ఈరోజు ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నాను, ఆల్మోస్ట్ 3 ట్రేడ్స్ తీసుకున్నాను, అందులోని 2 ఫెయిల్ అయినాయి. ఓకే, 2 ఫెయిల్ అయ్యాయి, కానీ ఒకటే సక్సెస్ అయింది. ఒకటే సక్సెస్ అయినప్పుడు ఏంటి, రిస్క్ రివార్డ్ డబుల్ వచ్చింది ఇక్కడ. ఐ మీన్ 10,000 వచ్చింది కదా. సో 10,000 వరకు హోల్డ్ చేశాను. చాలామంది ఏంటంటే హోల్డ్ చేయరు అలాగా, సో మనం అయితే హోల్డ్ చేసాము. సో అది ఇక్కడ లెసన్ ఆఫ్ ద డే. సో ఓకే గైస్, అయితే బాయ్, హోప్ యూ హ్యావ్ మేడ్ గుడ్ ప్రాఫిట్స్. కొంచెం రిస్క్ అయినా సరే మనకి ప్రాఫిట్స్ వచ్చాయి. నెక్స్ట్ టైం నుంచి ఎలా తీసుకోవద్దు. ఓకే, 2 ట్రేడ్స్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేయండి. మీకు ఏంటంటే నేనేంటంటే 2,500 రిస్క్ చేశాను కాబట్టి 2 టైమ్స్ తీసుకున్నాను. మీకు అయితే వన్ టైమే లాస్ వచ్చింది, ఎందుకంటే మీకు స్టాప్ లాస్ కొంచెం బిగ్గర్ ఇచ్చాను 1%కి, నేను తక్కువ పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో దానివల్ల ఫెయిల్ అయింది, బట్ స్టిల్ ఓకే, వీ హ్యావ్ డన్ సమ్ వాట్ గుడ్ థింగ్. సో ఏం డౌట్స్ లేవు కదా, అయితే సెషన్ అనేది క్లోజ్ చేస్తాను. ఈ స్వింగ్ లెవెల్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో స్వింగ్ లెవెల్ నుంచి మార్కెట్ అయినా రివర్స్ అయితే అవ్వచ్చు. సో ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాను, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నాను, టేక్ ప్రాఫిట్ ఏమో 2 hours. సో 2 hours అనేది హిట్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేశాను. ఓకే, ఫైన్ గైస్, బాయ్.